పేరు డాక్టర్ శివరామకృష్ణ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో వర్క్ చేస్తున్నాను. దాదాపు 25 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు నాకు న్యూరాలజీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే మతిమరుపు, పెద్దవాళ్ళల్లో మతిమరుపు అనే ఒక టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంతవరకు మామూలుగా ఉండి అంతా బాగానే ఉండి సడన్గా మర్చిపోవటం అన్నమాట. అంటే ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ పెట్టారో అలాంటివన్నీ మర్చిపోవటం, తాళాలు ఉంటాయి, తాళాలు ఎక్కడ పెట్టారో అనేది మర్చిపోతూ ఉంటారు. లేదా ఏమన్నా డబ్బులు ఎక్కడెక్కడో పెట్టేయటం, ఫ్యాన్ జేబుల్లో పెట్టేసి మర్చిపోవటం, ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటారు అన్నమాట. సడన్గా భార్యకి కానీ ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా మతిమరుపు ఆయన మర్చిపోతున్నారు ఫ్రీక్వెంట్గా అనేది స్లోగా రికగ్నైజ్ చేస్తారు. చాలా ఇమ్మీడియట్గా అయితే రికగ్నైజ్ చేయరు, కొంచెం స్లోగా రికగ్నైజ్ చేస్తారు అన్నమాట. ఎందుకు మతిమరుపు ఇట్లా మర్చిపోతున్నాడు అనేది వెంటనే ఏం చేయాలో అర్థం కాదు. సో జనరల్గా ఈ మతిమరుపు అనేది ఎక్కువ పెద్దవాళ్ళకే వస్తుంది. ఎందుకు పెద్దవాళ్ళకే వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక మనిషిని చూస్తే పెద్ద వయసులో తెల్ల వెంట్రుకలు ఎలా వస్తాయి, చర్మం ముడతలు ఎలా పడతాయో, అలాగే పెద్ద వయసులో బ్రెయిన్లో ఉన్న నరాల్లో తేడా రావచ్చు, లేదా రక్తనాళాల్లో తేడా వచ్చి రకరకాల టైప్స్ ఆఫ్ మతిమరుపు వస్తుందన్నమాట. మా భాషలో మతిమరుపుని డిమెన్షియా అంటామన్నమాట. ఈ మతిమరుపు లేదా డిమెన్షియాకి రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. మతిమరుపు అనేది రాగానే అది ఇమ్మీడియట్గా వచ్చిన మతిమరుప లేదా నిదానంగా వచ్చిన మతిమరుప అనేది చూసుకోవాలన్నమాట. రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. నిదానంగా వచ్చిన మతిమరుపు లేదా ఏమైనా దీర్ఘకాలికంగా వచ్చిన మతిమరుపే కాకుండా కొన్ని రకాల మానసిక ఒత్తిడి మీద కూడా మతిమరుపు రావచ్చు. దాన్ని సూడో డిమెన్షియా అంటామన్నమాట. అందుకని మతిమరుపు అనగానే దాన్ని పెద్ద సబ్జెక్టు. మన భారతదేశంలో ఇంతకుముందు మతిమరుపు జబ్బు ఎక్కువ ఉండేది కాదు. దానికి కారణం ఏంటంటే జీవించే కాలం చాలా తక్కువ ఉండేది. సగటు భారతీయుడి వయసు పూర్వకాలంలో 55 నుంచి 60 సంవత్సరాలు, 60 నుంచి 65 సంవత్సరాలు. ఇప్పుడు 70 ఏళ్ళు దాటింది. అదే అమెరికా కానీ లేదా బ్రిటన్ కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ సగటు మనిషి బతికే వయసు 85 సంవత్సరాలు పైబట్టే, కొన్ని దేశాల్లో 90 సంవత్సరాల పైన ఉంటుందన్నమాట. సో పెద్ద వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి మతిమరుపు జబ్బు అనేది ఎక్కువ అవుతుంది. 80 ఏళ్ళు దాటితే ప్రతి 100 మందిలో 30% అంటే 100కి 30 మందికి ఎంతో కొంత మతిమరుపు ఉంటుందన్నమాట. సో ప్రపంచంలో మానవుల సగటు ఆయుర్దాయం పెరిగే కొద్దీ ఈ మతిమరుపు జబ్బు ఎక్కువ అవుతుందన్నమాట. ఈ మతిమరుపు డిమెన్షియాలో చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఆల్జిమర్స్ డిసీజ్. మెదడులో ఎస్టైల్ కొలిన్ అనే ఒక రిసెప్టార్స్లో తేడా రావటం వలన ఎస్టైల్ కొలిన్ లెవెల్స్ తగ్గిపోవటం వలన ఈ మతిమరుపు వస్తుందన్నమాట. అది శాస్త్రవేత్తలు తేల్చిన అంశం అన్నమాట. దీంతో పాటు ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయన్నమాట. కొంతమందికి ఇండియాలో పర్టికులర్గా బీపీ షుగర్ పెరిగిపోయి మెదడులో ఉన్న రక్తనాళాల్లో తేడా వచ్చి మతిమరుపు రావచ్చు. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటామన్నమాట. ఇవే కాకుండా ఎండోక్రైన్ కాజెస్, థైరాయిడ్ ప్రాబ్లంలో మతిమరుపు రావచ్చు, మానసిక ప్రాబ్లంలో మతిమరుపు రావచ్చు. ఇట్లా రకరకాల సమస్యల్లో మతిమరుపు రావచ్చు అన్నమాట. ఇదే కాకుండా కొన్ని మందికి ఫ్రంటల్ లోబు తేడా వస్తుంది. ఫ్రంటల్ లోబ్ అంటే ఫ్రంట్ పార్ట్, ఇది ఏమైనా తేడా వస్తే ఫ్రంటల్ లోబ్ డిమెన్షియా అంటామన్నమాట. కొంతమందిలో ఫ్రంటల్ టెంపరల్ లోబ్ తేడా వచ్చి ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, ఇలా రకరకాల వెరైటీస్ ఆఫ్ డిమెన్షియాస్ ఉంటాయన్నమాట. సో మతిమరుపు పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ముందు మేము న్యూరాలజిస్ట్ మా దగ్గరికి రాగానే పేషెంట్కి మతిమరుపు అనేది స్కేలింగ్ చేస్తామన్నమాట. దాన్ని మినీ మెంటల్ స్కేల్ అంటాం. దానిలో ఉన్న స్కోర్ని బట్టి దాని తర్వాత మెదడుకి సంబంధించి డీటెయిల్డ్గా టెస్టులు కానీ ఇలాంటివి కానీ చేస్తామన్నమాట. అవి అయిన తర్వాత దానికి సంబంధించి టెస్టులు చేస్తామన్నమాట. ఒక బ్రెయిన్ స్కానింగ్ కానీ, తర్వాత రక్త పరీక్షలు, థైరాయిడ్ కానీ, షుగర్ పరీక్షలు ఇలాంటివి చేసి
మతిమరుపుకి కారణం ఏంటనేది ప్లాన్ చేస్తామన్నమాట. మతిమరుపుకు సంబంధించి డిమెన్షియాకి సంబంధించి ఒకసారి కేసు డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. చాలామందికి ఇప్పటికి కూడా అపోహ ఉంది ఏంటంటే మతిమరుపుకి పెద్ద ట్రీట్మెంట్ లేదని. ఖచ్చితంగా చాలా ట్రీట్మెంట్ ఉంది. ఆల్జిమర్స్ డిసీజ్ కానీ, వాస్కులర్ డిమెన్షియా కానీ ఇలాంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఆ మెడికేషన్స్ పెడితే చాలా కేసుల్లో ఎర్లీగానే ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ చేయించాలి. కౌన్సిలింగ్తో పాటు వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. మతిమరుపు మరీ పెద్దదవుతే చాలా ప్రమాదకరం అవుతుంది. ఒకసారి ఇంటి అడ్రస్లు మర్చిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోవటం, లేదంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, ఇలాంటి సందర్భాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని మతిమరుపును ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మతిమరుపుకు సంబంధించి సకాలంలో నిర్ధారించే వ్యాధిని ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందన్నమాట. అందుకని మీ పేరెంట్స్లో కానీ, మీ చుట్టుపక్కల పెద్దవాళ్ళలో కానీ ఏమైనా మతిమరుపు కానీ ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మా దగ్గరికి తీసుకొస్తే జబ్బు మొదలకు ముందే ట్రీట్మెంట్ ఇస్తే వెంటనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.